వైసీపీపై ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. గత వైసీపీ పాలనలో భారీగా అవినీతి జరిగిందని ఆయన విమర్శించారు. మద్యం కుంభకోణంలో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత వైసీపీ కీలక నేతల పేర్లు కూడా వెలుగులోకి వస్తున్నాయని ఆయన అన్నారు. ఇప్పటికే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి లిక్కర్ ముడుపుల నగదు అందాయని సెట్ గుర్తించిందని అంటున్న ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డితో మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఈరోజు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలం మోపూర్లో ఉన్నాం. మనం మోపూర్లో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గడప గడపకు తిరుగుతున్నాడు. ఇక్కడ పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు ఎమ్మెల్యేకి ప్రజాదరణ అంటే ఎమ్మెల్యే వచ్చినప్పటికీ కూడా ఆ శాసనసభ్యుడికి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ప్రజల నుంచి అయితే మద్దతు లభిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి పూలతో స్వాగతం పలుకుతున్నారు. ప్రతి ఇంట్లో కూడా జరిగినటువంటి మంచిని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పటి వరకు కూడా ఆయన ఎన్ని ఇళ్ళు తిరిగారు అంటే ఎన్ని ఒకసారి కనుక్కుందాం. సార్, ఈరోజు మీరు సుపరిపాలన తొలడుగు కార్యక్రమంలో ప్రధానంగా కావలి కాన్స్టిట్యున్సీలో పర్యటిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ ప్రజల ముందుకే వెళ్తుంటే మీకు? ఈరోజు అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సరము 2 నెలలు పూర్తవుతున్నటువంటి తరుణంలో ఈ రాష్ట్ర సుపరిపాలన దిశలో ఉన్నటువంటి పరిస్థితుల్లో విధ్వంసకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నటువంటి తరుణంలో ప్రజల ముంగిటికి వెళ్ళాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల ఆలోచనల మేరకు ఈ ప్రభుత్వం పనిచేయాలి తప్ప ప్రజలకి వ్యతిరేకంగా పనిచేయకూడదనేటువంటి ఒక దృఢ సంకల్పంతో సుపరిపాలనలో తొలి అడుగునటువంటి కార్యక్రమాన్ని తీసుకుని ఈరోజు మేము ప్రజలందరికీ రావడం జరిగింది. అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులు ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు తెలుసుకోవడంలో అలసత్వం వహించినందువల్ల హక్కుదారులైనటువంటి వాళ్ళు పేదవాళ్ళకి అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, వారితో మమేకం కావాలి, ఆ కుటుంబ సమస్యలను విని వాటన్నిటినీ కూడా యాప్లో పొందుపరిస్తే రాబోయే కాలంలో ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ఫలాలు ఎవరికైతే అందలేదో వాటన్నిటిని అందించేందుకు ఈ రోజున పరిపాలనలో తొలి అడుగునేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం. అందులో ఈరోజు అల్లూరు మండలం నార్త్ మోపూర్లో ఈరోజు ఇంటింటా కార్యక్రమంలో పేద బడుగు బలహీన వర్గాలు నివసించే ప్రాంతాల్లో నేను కూడా సంచరిస్తున్నా. ముఖ్యంగా మా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త పండుగలాగా ఈరోజు ప్రజలు అందరూ రోడ్డు మీదకి వచ్చి ప్రజలతో మమేకమవుతూ సమస్యలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా కావలి నియోజకవర్గంలో 79,000 ఇళ్ళు ఈ రోజున మేము 1 నెల రోజుల కాలంలో పూర్తి చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నేను కావచ్చు, నా తరపున నాయకులు కావచ్చు, తెలుగు గ్రామ కమిటీ అధ్యక్షులు కావచ్చు, బిఎల్ఏలు కావచ్చు, యూనిట్ ఇన్ఛార్జీలు కావచ్చు, క్లస్టర్ ఇన్ఛార్జీలు కావచ్చు, అందరూ కూడా కలిసి పేదవాడిని ధనవంతుడే చేయాలనే ఒక దృఢ సంకల్పం. పేదవాడు ఎక్కడ నష్టపోయినాడో ఆ నష్టపోయినటువంటి దాన్ని భర్తీ చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు నడుం బిగించి ఈ సుపరిపాలనలో తొలడుగుకి మేము నాంది పలకడం జరిగింది అని కూడా తెలియజేస్తాం. సార్, ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఈరోజు గడప గడపకు ఎమ్మెల్యేని కూడా పంపించారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఈరోజు సుపరిపాలన తొలగనిసి శాసనసభ్యులందరూ కూడా పంపిస్తారు. దానికి దీనికి ఏం వేరియేషన్గా ఈరోజు చెప్తారు మీరు? గతంలో వైసీపీ నాయకులు ఇంటింటి గడప గడపకి కార్యక్రమం పోవాలంటే డప్పులు వాయిద్యాలు మంగళ వాయిద్యాలు పెట్టుకుని ఊరేగింపుగా వాళ్ళ మంది మార్బలంతో పోవడం జరిగింది. పోయి వాగిట్లో నిలబడి ఎక్కడ ప్రజలు క్వశ్చన్లు వేస్తారని భయపడి బిక్కుమంటూ బతికినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మేము మా తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఇంటికి యథేచ్ఛకి వెళ్తున్నాం. మీ సమస్య ఏందో తెలియజేయమంటున్నాం, ప్రభుత్వం మీద అభిప్రాయం ఏందో తెలియజేయమంటున్నాం, మీ ఇంటుండే సమస్యని మా దృష్టిలో పెట్టండి, మేము పరిష్కరిస్తామని చెప్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులకి ధైర్యం తక్కువ ఉంటుంది. కానీ ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి సేవ చేయాలనే తపన ఉంది, సేవ చేసే ధైర్యం ఉంది. కాబట్టి ఈరోజు మేము ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్నాం, వెళ్ళి ప్రతి సమస్యను తెలుసుకుంటున్నాం. మరలా 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4 సంవత్సరాలు సంవత్సరానికి ఒక్కసారి ప్రతి గడపకి మా కార్యకర్తలు మేము వెళ్ళినప్పుడు ఈరోజు అడిగిన సమస్యలన్నింటినీ కూడా మళ్ళీ అడుగుతారని ఆయన తెలిసినప్పటికి కూడా సమస్యలను పరిష్కరించే దిశగా మేము అడుగులు వేస్తున్నాం. కాబట్టి తప్పకుండా 2వసారి ఆ ఇంటికి వెళ్ళే నాటికి సమస్యలు పరిష్కరించగలం
నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు మేము ప్రతి గడప గడపకి వెళ్తున్నాం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలక్షన్లకి 2 నెలలు ఉందన్నగాను 4 నెలలుగా ఉందన్నగాను ఒక పండుగలాగా పోయి ఏదో పండగ వాళ్ళ కార్యకర్తలు పండుగ చేసుకున్నారే తప్ప ప్రజలకు ఏ ఒక్క న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు. దానికి దీనికి నక్కకి నాగలోకలకు తేడా ఉంది. అది విధ్వంస పరిపాలన, ఇది న్యాయమైన పరిపాలన, ఇది రాముడి పరిపాలన, ఇది రావణాసుడి పరిపాలన, ఇది కృష్ణుడి పరిపాలన, ఇది కంసుడి పరిపాలన, ఇది వెంకటేశ్వర స్వామి పరిపాలన, ధృతరాష్ట్రుడి పరిపాలన లాంటి దుర్మార్గమైన పరిపాలనలో అందించినటువంటి వైనాన్ని తిప్పికొడుతూ సుపరిపాలనలో తొలిగడుగులో ఈ రోజు మేము విజయవంతంగా ప్రజలు ఏది ఏమన్నప్పటికీ తొందరలో కూడా జైలుకి వెళ్తా ఉంటూ కూడా ఆయన ఇప్పుడు ప్రతాప్ రెడ్డిని హెచ్చరించిన పరిస్థితి. కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, అల్లూరు, మోపూర్ నుండి.